హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 526వ నామం, 8 అక్షరాల నామం హరిద్రాన్నైక రసిక. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం హరిద్రాన్నైక రసికాయ నమః అని చెప్పుకోవాలి. పసుపు పచ్చని రంగు కలిగినటువంటి అన్నమునందు ప్రీతి కలిగిన దేవత అని చెప్పి దీనికి సంబంధించి మనం స్థూలార్థంగా చెప్పుకోవచ్చు. పసుపు పచ్చని అన్నం అంటే సాధారణంగా పులిహోర. ఈ పులిహోర అనే పదార్థం దగ్గర అమ్మకి ఏక శబ్దం ఉంది ఇచ్చారు, అంటే ఇది ప్రధానము అన్నారు. రసిక అంటే రసజ్ఞత, ప్రీతి కలిగింది. ముఖ్యంగా హరిద్రాన్నైక రసిక అంటే పసుపు పచ్చని అన్నం యందు ప్రీతి కలిగినటువంటి తల్లి అని చెప్పి ఈ సిద్ధమాత అనే దేవికి హరిద్రాన్నం అంటే ప్రీతి అని చెప్పి దీంట్లో చెప్తున్నారు. ఈ ఆజ్ఞాచక్ర అధిష్టాన దేవతకు హరిద్రాన్నం అంటే చాలా ఇష్టం అని చెప్పుకుంటున్నాం. ఇది ఎలా మన జీవితానికి అన్వయం అవుతుందంటే, ఇప్పుడు అన్నప్రాసన అయిపోయిన పిల్లలకు ముందుగా పాలన్నంతో అనుకున్నాం, క్షీరాన్న ప్రియనే చెప్పుకున్నాంగా. అట్లా దాంతో ప్రారంభించి క్రమక్రమంగా నెయ్యన్నం, బెల్లం అన్నం, పెరుగన్నం, పప్పన్నం, ఇలా 5 నెలలకి మనం 5 రకాల దేవతలు, 5 రకాల నివేదనలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది 6వ నెలలోకి వచ్చేటప్పటికల్లా ఈ పులిహార లాంటి పచ్చటి అన్నాన్ని తినిపించాలి అని చెప్పి ఈ నామం సూచిస్తోంది. ఈ స్థితికి వచ్చేటప్పటికల్లా పిల్లలకి ఈ అన్నం మీద ఆసక్తి పెరుగుతుంది. అంటే వాళ్ళు కూడా మెల్లిగా తీపి పదార్థాల నుంచి కొంచెం కారం తగిలే పదార్థాలకి వస్తూ ఉన్నారు. వీళ్ళకి ఈ సమయంలో ఇది బాగా ఇష్టంగా ఉంటుంది. అందుకని ఈ నామాన్ని హరిద్రాన్నైక రసిక అని చెప్పకుండా హరిద్రాన్నైక రసిక అని చెప్పారు. ఇది ఎలా చేయాలనేది కూడా శాస్త్రం చెప్పింది. మరీచి రజనీ చూర్ణై జీరకాద్యష్ట సంయుతం ఆజ్యేన సంపుతం దేవి హరిద్రాన్నమితీరితం. అంటే మిరియాలు, జీలకర్ర, పసుపు, ఆవు నెయ్యి కలిపి ఉన్నటువంటి అన్నాన్ని హరిద్రాన్నం అన్నారు. ఇది గర్భిణి యొక్క 6వ మాసంలో తీసుకుంటే అది ఆవిడకి పచ్చమై లోపల ఉన్నటువంటి సంతానాన్ని ఎదుగుదలకి ఇది పనిచేస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం హరిద్రాన్నైక రసికాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర.